ఉదయాన్నే లేవగానే ప్రతి భారతీయుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటి? కాస్తంత తేనీరు తాగటమో, లేదా నిసివన్నో, సూటకమో సేవించడమో చేస్తారు. అదేనండి ఈ టీయో లేదా కాఫీయో తాగుతూ ఉంటారు. సో, మీకైతే ఏది ఇష్టం? టీ ఎక్కువ ఇష్టంగా తాగుతారా? కాఫీ ఇష్టంగా తాగుతారా? కింద కామెంట్ చేయండి. దేనికి ఎక్కువ ఫ్యాన్స్ తెలుసుకుందాం. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు జూన్ 1 వాల్ మిల్క్ డే. సో, మన టీకి, కాఫీకి చేయడానికి మన పాలైతే కావాలి. సో, దీనైతే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్‌లో అయితే స్టార్ట్ చేశారు. సో, ఫస్ట్ సెలబ్రేట్ చేసింది 2001లో. సో, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 1 అయితే దీన్ని చేస్తా ఉంటారనమాట. ఇది జస్ట్ లైక్ ఏ అవేర్‌నెస్ ప్రోగ్రామ్. సో, పాలు యొక్క రిచ్ ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఉండేది కదా! సో, ఆ యొక్క న్యూట్రిషన్ వాల్యూ ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఇదొక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలు ఇవ్వటం ద్వారా వాళ్ళ కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి అయితే చేకూరి వాళ్ళ యొక్క మజిల్స్ అండ్ బోన్స్ అయితే స్ట్రాంగ్‌గా గ్రో అవుతాయి. వాళ్ళొక ఏం కింద పడ్డా ఏం కాకుండా అయితే ఉంటది. సో, ఆ విధంగా అయితే ప్రమోట్ చేస్తా ఉంటారనమాట. సో, వరల్డ్‌లో అయితే ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ టాప్ 5లో మన ఇండియా అయితే ఫస్ట్ ప్లేసు. సెకండ్ ప్లేస్ అయితే యునైటెడ్ స్టేట్స్, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ పాకిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్ అయితే బ్రెజిల్. సో, ఈ వీడియోకైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీరు గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. బాయ్.